ఆదిలాబాద్ జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లాలోని ఈద్గాల వద్ద ముస్లింలు ప్రార్థనలు చేశారు. ఈద్గా వద్ద జరిగిన సామూహిక ప్రార్థనల్లో కాంగ్రెస్ నేతలు కంది శ్రీనివాసరెడ్డి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, జోగు రామన్నలు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు జరపాలని ఆకాంక్షించారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలన్నారు ముస్లిం మత పెద్దలు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హన్మకొండ, కాజీపేట, వరంగల్ నగరంలోని ఈద్గాల వద్ద భారీగా ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఒకరినొకరు అలైబలై తీసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రంజాన్ పండుగకు సంబంధించిన మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా రంజాన్ పండుగను వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఈద్గాల దగ్గర సామూహిక ప్రార్థనలు చేస్తున్నారు. ఏ ఈద్గా దగ్గరికి వెళ్ళినా కానీ పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా అక్కడ చేరుకొని ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి బొక్కలగడ్డ దగ్గర ఉన్నటువంటి ఈద్గా దగ్గర ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఇక్కడికి చేరుకుంటున్న వాళ్ళు ఒకరికొకరు అలాయబలా ఇచ్చుకుంటున్నారు. ఈ పండుగ నెల రోజుల పాటు కఠోరమైనటువంటి ఉపవాస దీక్ష చేసి విరమించిన తర్వాత ఈరోజు ఈ ఫెస్టివల్ను కూడా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. వరంగల్ కావచ్చు, ఇటు హన్మకొండ, అదేవిధంగా కాజీపేట ట్రై సిటీలో ఉన్నటువంటి ఈద్గాల దగ్గర కావచ్చు, అదేవిధంగా కిలా వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఈద్గాల దగ్గర కూడా పెద్ద ఎత్తున ముస్లింలు అయితే సామూహిక ప్రార్థనలన్నీ కూడా చేస్తున్నారు. ఈ రోజంతా కూడా ఈ ఫెస్టివల్ను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలను, అత్యంత కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలను కూడా చేయటం రోజా అంటారు. దాన్ని నిర్వహించుకున్న తర్వాత ఈ రోజంతా కూడా రంజాన్ పండుగ వేడుక సందర్భంగా కుటుంబ సభ్యులతోటి ఫెస్టివల్ జరుపుకుంటారు. అంతా కూడా ఈద్గాల దగ్గరకు వచ్చి ప్రార్థనలు చేయడం, అదేవిధంగా పేదలకు దాన ధర్మాలు చేయడం అనేది కూడా చేస్తారు. సామూహికంగా తక్బీర్ పఠిస్తూ ఈద్గాల దగ్గర ఈ సామూహిక ప్రార్థనలు చేయడం జరుగుతుంది. ఒకరికొకరు అలాయ్ బలా ఇచ్చుకుంటూ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ప్రస్తుతం అయితే మనం ఈద్గాల దగ్గర కూడా చూడొచ్చు. ఇటు అధికారులు కూడా భారీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు పోలీసుకు సంబంధించినటువంటి బందోబస్తు కూడా నిర్వహిస్తున్నారు. ఈద్గాల దగ్గర కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామూహికంగా జరిగేటటువంటి ఏదైతే ప్రార్థనలు ఉంటాయో ఆ ప్రార్థనల సందర్భంగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇటు మున్సిపల్ కావచ్చు, అదేవిధంగా ఇటు భద్రతా పరంగా పోలీస్ శాఖ కూడా ఏర్పాట్లన్నీ కూడా చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఒకరికొకరు అలాయ్ బలాయి చెప్పుకుంటూ ప్రార్థనలు చేస్తున్నటువంటిదే కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా కూడా ఎట్లా జరుపుకుంటారు? ఈ ఫెస్టివల్కి సంబంధించి ఎట్లా జరుపుకుంటారు? రంజాన్ మాసంలో 30 రోజులు ఒక్క పొద్దులుండి మరి దైవారాధన చేయడం జరుగుతుంది. 30 రోజుల తర్వాత ఈరోజు రంజాను అందరూ ఒక్క పొద్దులైతే ఎట్లయితున్నారో అదే నిష్ఠతోటి వచ్చి రంజాన్ నమాజ్ చదువుకొని మరి ఆ దేవునితోటి దువా కోరుకుంటారు. ఈ సంవత్సరం నుండి ఏవేవైతే తప్పులు చేయబడినాయో, పాపాలు చేయబడినాయో అవి క్షమించమని దేవుణ్ణి కోరుకోబడుతుంది. ఈ నెల రోజుల దీక్ష కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా చేస్తారు? ఈ నెల రోజుల పాటు కూడా ఈ రంజాన్ మాసం అంతా ఎలా ఉంటుంది? రంజాన్ మాసం మొత్తము ప్రతి ముస్లిం దైవారాధనలనే ఉంటారు. పొద్దున సైరీ చేసుకున్న కానుండి సాయంత్రం ఇఫ్తార్ వరకు దైవారాధనలనే ఉంటారు. పొద్దున 4:30కు లేచి సైరీ చేసి మరి ఉపవాసము ప్రార్థన ఉండి మరి సాయంత్రం 6:30కు మరి రోజా విప్పుతారు. ఇదే విధంగా 30 రోజులు నిష్ఠతోటి దైవారాధన చేస్తారు. కూడా ఈ ప్రార్థనలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రార్థనలకు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళైతే కూడా ఈరోజు ఖచ్చితంగా నెల రోజుల పాటు ఉపవాస దీక్ష అయితే చేస్తారో ఆ దీక్షను విరమించి ఈరోజు కూడా పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. వచ్చే వాళ్ళంతా కూడా ప్రార్థనలు చేస్తూ బయటకు వస్తున్నారు. ఈ రోజంతా కూడా ప్రార్థనలు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొనసాగుతాయి. ప్రస్తుతం అయితే ఈద్గాల దగ్గర కూడా భారీ ఏర్పాట్లు చేశారు. వచ్చే ప్రార్థనల కోసం వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, ఈ రంజాన్ పండుగను వాళ్ళు ఘనంగా నిర్వహించుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఎట్లా ఈ రోజంతా కూడా మీ ప్రేయర్ ఎట్లా ఉంటుంది? ప్రార్థనలు కానీ ఇవన్నీ ఇలా ప్రార్థన 30 రోజులు రోజా పెట్టి ఇవాళ 30 రోజుల తర్వాత మాకు ఈదుల్ ఫితర్ ఉన్నది. మేము మంచిగా హ్యాపీగా అల్లాను మొక్కి అందరూ మంచిగా ఉండాలి అని అల్లాతోటి ప్రేయర్ చేసి వస్తున్నాం. మన సెక్యులరిజం హిందుస్థాన్ అంటే హిందూ ముస్లిం అందరూ కలిసి ఉండాలి అని ఇది ఎందుకు ఈదుల్ ఫితర్ అంటే దీన్ని ఒకళ్ళు కలిసి ఉంటాం, ప్రేమగా ఉండాలి అన్నట్టు ఇది.
రంజాన్ ఏం సూచిస్తుంది? ఈరోజు చూస్తే కూడా దాన ధర్మాలు చేయడం కానీ ఇవంతా కూడా ఎట్లాంటి సందేశాన్ని కావచ్చు, జీవన విధానాన్ని ఎట్లా చేస్తుంటుంది, ఎట్లా గైడ్ చేస్తుంది అనుకుంటారు? గైడ్ అంటే 30 రోజులు మేము ఉండేది ఒక పొద్దులు గిట్లనే, ఏంటంటే ఆకలి ఏంటిది అని తెలియపరుస్తుంది మనకు. అయితే ఎదుటి వాళ్ళు ఎంత ఉంటారు అంటే పేదవాళ్ళ కోసం ఇది ఒక మాకు మెసేజ్. పక్క వాళ్ళ గురించి ఎవరు ఇది ఉన్నది వాళ్ళకు అన్నదానం గిట్లా చేయాలి అని మాకు ఇది 30 రోజులు మాకు అల్లా ఇచ్చింది హజరత్ ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం తరపున ఇది ఒక కానుక మాకు. ఎట్లా ఉంది సార్ ఈసారి రంజాన్ పండుగను ఎట్లా జరుపుకుంటున్నారు? చాలా హ్యాపీగా పండుకున్నాం. అందరు కూడా సీజన్ కూడా బాగుంది. ఒక్క పొద్దులు కూడా అందరు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు పోయిన ఇయర్ అయితే అంత లేదు, కానీ ఈ ఇయర్ అయితే బాగున్నది. సీజన్ కూడా చూస్తున్నారు, ఇంత హ్యాపీగా ఉన్నది. పండుగ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇంత హ్యాపీగా లేదు. ఈసారి సీజన్ కూడా చాలా బాగున్నది. ఎట్లా ఉంది ఈద్గాల దగ్గర చూస్తే సామూహిక ప్రార్థనలు కావచ్చు, లాస్ట్ ఇయర్ తోటి మీరు చెప్పినట్టుగా ఎట్లా ఉంది వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా? చాలా పెద్ద సంఖ్యలో వచ్చింది ఈసారి. ఇంతకుముందు ఇంత సంఖ్యలో అయితే ఎప్పుడు రాలే. ఎందుకంటే నమాజ్ కూడా కొంచెం ఎర్లీగా పెట్టుడు, కొంచెం వాతావరణం కూడా చల్లగా ఉంది. ఆ వాతావరణం తప్పు నుంచి మనకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా చూస్తున్నారు, పబ్లిక్ కూడా 2 ఇయర్స్ నుంచి ఎక్కువనే ఉన్నది ఈసారి. ఇవాళంతా ఏమేమి చేస్తుంటారు, ఎట్లా జరుపుకుంటారు ఈ రోజు పండుగ అంతా? ఈరోజు మేము సేమియా స్వీట్లకు పంచుకుంటాము, బీదోళ్ళకు డబ్బులు పంచుతాము, ఎవరు వచ్చినా వాళ్ళతో కలుస్తాం, చుట్టాలతో కలుస్తాము, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళతో కలుస్తాం, పెద్దవాళ్ళకు ప్రార్థన చేస్తాం, అన్ని స్వీట్లు గిట్లా పంచుతాం అందరికీ. ఇది ప్రస్తుతం ఈద్గాల దగ్గర కావచ్చు, మసీదుల దగ్గర ఉన్నటువంటి రంజాన్ సంబంధించిన పండుగ వేడుకలు పెద్ద ఎత్తున వచ్చే ప్రార్థనలు కూడా చేస్తున్నారు. ఈసారి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించుకున్నాను. గత 2 ఏళ్లతో పోలిస్తే ఈసారి ఈద్గాల దగ్గర సామూహిక ప్రార్థనలకు వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది అనేది చెప్తున్నారు. మొత్తానికైతే రంజాన్ పండుగనైతే అత్యంత వైభవంగా వాళ్ళ వాళ్ళ సంబంధించినటువంటి సాంప్రదాయ ప్రకారం అయితే ప్రార్థనలు చేస్తున్నారు. ఈద్గాల దగ్గర ప్రార్థనలు చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు ఎంతో కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ క్రాంతి కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, హన్మకొండ నుంచి.